సో మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మొన్న ఉప ఎన్నిక అయిపోయింది. సో మరి ఖైరతాబాద్ లో కూడా వస్తుందని ఒక వార్త అయితే నడుస్తుంది. వచ్చేది వచ్చేదుందా? వచ్చేది కంపల్సరీ. మాకుంది అది ఓపిక ఉంది, వచ్చేది వస్తే కంపల్సరీ. సో ఏంది మరి ఒకవేళ నిజంగా ఉప ఎన్నిక వస్తే ఎటువైపు ఉంటారు? అది చెప్పలేము, పబ్లిక్ ఎక్కువ ఉంటే అక్కడ చెప్పలేము కదా మనం. మన చేతిలో ఏంది కదా. అట్లా ఉంది. అంటే వస్తే బాగుంటది అంటారా, రాకుండా వద్దంటారా ఉప ఎన్నిక? రావాలి, వస్తే బాగుంటుంది కడతాం వస్తే వల్ల బాగుంటది. పనులు అయితే అంటారా? పనులు అయితే కొన్ని. ఓకే. సో మరి ఇక్కడ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఉన్నారు కదా. సో ఎట్లుంది ఆయన పనితీరు, ఎట్లా ఉంది? పని బాగా చేస్తుంది, కడతాం చేపిస్తున్నాం. అక్కడ రోడ్లు గీళ్ళు ఇప్పిస్తుండు, మంచిగా ఉంది పని. చేపిస్తున్నాం రోడ్లు. కంటిన్యూగా ఆయనే గెలుచుకుంటూ వస్తున్నాడు ఇక్కడ. మళ్ళీ ఆయన గెలుస్తారు ఇప్పుడు. మళ్ళీ ఆయననే. మళ్ళీ కంపల్సరీ 100% నాగేంద్ర గెలుస్తారు కడతాం వల్లే. ఏందో నాకేం డౌట్ లేదు. ఇంకా కొన్ని పనులు బాగా చేపిస్తున్నాం కడతాం వల్ల, అట్లా ఏం లేదు. ఆయన గెలుస్తారు కంపల్సరీ. సో మరి ఈ పథకాల సంగతి ఏంది? ప్రభుత్వం పథకాలు బాగా చేస్తారు రేవంత్ రెడ్డి, ఉమ్. ఏం డౌట్ లేదు కదా. డౌట్ చేస్తుడు. ఓకే. ఇంకా టైం పడుతుంది ఆ, చేయనికి. ఆ, ఇంకా కేసీఆర్ అప్పు చేసిపోయిండు. ఆ, ఇప్పుడు అప్పు చేరుకొని చాలా కష్టం పడిపోయి ఆ. అది మెల్లగా స్కీమ్ మెల్లగా పాస్ అవుతుంది. కొత్త రేషన్ కార్డు ఇచ్చిండు, ఓకే. అవి ఇచ్చిండు.